గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మనిషి దేహంలో కొన్ని ప్రదేశాలలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ పుట్టుమచ్చలు ధనయోగాన్ని సూచిస్తాయి అని మత్స్యశాస్త్రం చెబుతుంది. అయితే పురుషుల శరీరంలో ఏ ప్లేస్లో పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలాంటి ఫలితాలు కలుగుతాయి, ఏ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉంటే ఏ ఫలితాలు ఉంటాయి అని చాలా క్లియర్గా వివరిస్తానండి. ఒకవేళ పుట్టుమచ్చ సరిగ్గా పురుషుడు 2 కనుబొమ్మలకి మధ్యలో ఉందనుకోండి, ఆ వ్యక్తి దీర్ఘాయుష్యవంతుడవుతాడు అని శాస్త్రం చెబుతుంది. జీవితంలో తక్కువ కష్టాలతో అందరి చేత గౌరవించబడతారు. అంతేకాకుండా మంచి భార్యను కూడా పొందగలుగుతాడు. ఒకవేళ పురుషుడి కుడి కనుబొమ్మ పైన కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ పురుషుడికి వివాహం తొందరగా అవుతుంది, చాలా మంచి భార్య లభిస్తుంది, తన మాటను గౌరవించే అమ్మాయి తనకు భార్యగా లభిస్తుంది. అలాగే భార్య మూలంగా గొప్ప అదృష్టవంతుడు అవుతాడు అని మత్స్యశాస్త్రం చెబుతుంది. ఆ పురుషుడు శాంత స్వభావాన్ని కలిగి ఉంటాడు. అయితే చాలామందికి పుట్టుకతోనే కంటి లోపల తెల్లగుడ్డు మీద పుట్టుమచ్చ ఉంటుంది. ఒకవేళ కుడి కంట్లో లోపల కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ వ్యక్తి స్థిరాస్తులను కొనగలుగుతాడు. అంటే ఆర్థికంగా శక్తివంతుడవుతాడు, బాగా సంపాదిస్తాడు, అనేకమైనటువంటి స్థిరచరాస్తులను కొనుగోలు చేస్తాడు. పురుషులకు కనుక బుగ్గ మీద పుట్టుమచ్చ ఉందనుకోండి, ఆ పురుషుడు రాజకీయ ప్రవేశం చేస్తే కనుక బాగా రాణించగలుగుతాడు. అంటే రాజకీయాల్లో కనుక అడుగు పెట్టినట్లయితే ప్రజల అభిమానాన్ని పొందగలుగుతాడు. అంటే ప్రజాభిమానం ఎక్కువగా ఉంటుంది ఆ పురుషుడి పైన. ఒకవేళ పురుషుడి గడ్డం పైన పుట్టుమచ్చ ఉందనుకోండి, కొద్దిగా జాలి గుణాన్ని కలిగి ఉంటాడు. అంటే కష్టాల్లో ఉన్నవారిని చూడంగానే జాలిపడే గుణాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు. ఒకవేళ పురుషుడి మెడపైన పుట్టుమచ్చ ఉందనుకోండి, ఆ పురుషుడికి భార్య ద్వారా ధనలాభం ఉంటుంది. అంటే వారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వారి భార్య నుంచి ఎక్కువగా ధనం పొందుతాడు. కుడి కంటి రెప్పపైన పుట్టుమచ్చ ఉందనుకోండి, ఆ వ్యక్తి జీవితంలో సిరి సంపదలను కలిగి ఉంటాడు. అంటే మధ్యతరగతి కుటుంబంలో జన్మించినా పేద కుటుంబంలో జన్మించినా సరే జీవితంలో బాగా సంపాదిస్తాడు, బాగా అనుభవించగలుగుతాడు. ఒకవేళ పురుషుడి నుదుట మీద కనుక పుట్టుమచ్చ ఉందనుకోండి, ఆ మనిషి కీర్తి ప్రతిష్టలను సాధిస్తారు. అంతేకాదు ఆర్థిక స్వతంత్రం కూడా ఉంటుంది. మంచి లక్ష్యాన్ని, ఏకాగ్రతను కలిగి ఉంటారు. సుమారు 30 నుండి 40 ఏళ్ల తర్వాత వీరు విజయాన్ని సాధిస్తారు అని మత్స్యశాస్త్రం చెబుతుంది. అంటే పురుషుడి ముఖానికి కుడివైపున ఏ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉన్నా సరే వారు అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఒకవేళ పురుషుడి పాదం పైన కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారికి ఆకస్మిక అనారోగ్యం కలుగుతుంది. అంటే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆడవారికి పాదం పైన పుట్టుమచ్చ ఉంటే అదృష్టమే కానీ మగవారికి మాత్రం అనారోగ్య సమస్యను సూచిస్తుందండి. పురుషుడి కనుబొమ్మ పైన కనుక పుట్టుమచ్చ ఉందనుకోండి, వారు బాగా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది వారి జీవితంలో. అయినప్పటికీ కూడా వారు జీవితంలో బాగా కష్టపడి మంచి ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు. కానీ వీరికి మాత్రం ఎదుటివారిపైన ఈర్ష్య ఉండదండి. కానీ ప్రతి చిన్న విజయాన్ని సాధించటానికి కూడా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది కనుబొమ్మ పైన పుట్టుమచ్చ ఉన్న పురుషులు. ఒకవేళ పురుషుడికి పై పెదవి పైన కనుక పుట్టుమచ్చ ఉందనుకోండి, వారికి కొన్నిసార్లు బంధువుల విషయంలోనూ స్నేహితుల విషయంలోనూ వారు సాధించే ఉద్యోగ వ్యాపారాల విషయంలో, వారు సాధించే విజయాల విషయంలో, వారి ఆర్థిక స్థితి విషయంలో ఈర్ష్య కలుగుతుంది. అంటే అందరికంటే నాదే పైచేయిగా ఉండాలి అనే మనస్తత్వం వీరికి ఉంటుంది. ఆ మనస్తత్వం ఉండటం వల్ల ఎదుటివారితో ఎక్కువగా పోటీ పడుతూ ఉంటారు.
ఒకవేళ వారి బంధువులలో, స్నేహితులలో తనకంటే పై స్థాయిలో ఎవరైనా ఉన్నట్లయితే వారితో పోటీ పడుతూ వారిపైన కాస్త ఈర్ష్యను కలిగి ఉంటారు. ఒకవేళ పురుషుడి నాలుక పైన కనుక పుట్టుమచ్చ ఉందనుకోండి, వారికి మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి విద్యను కలిగి ఉంటారు, విద్య బాగా అబ్బుతుంది, చదువులలో బాగా రాణించగలుగుతారు. ఒక రకంగా నాలుక పైన పుట్టుమచ్చ ఉన్న పురుషులు సరస్వతీ పుత్రులుగా ఉంటారు. పురుషుడుకు 2 చెవుల పైన కనుక పుట్టుమచ్చ ఉందనుకోండి, వారు ధనవంతులు అవ్వటంతో పాటుగా సమాజంలో మంచి పేరుని తెచ్చుకుంటారు, సమాజంలో అందరి చేత గౌరవింపబడతారు, అంత మంచిగా జీవితాన్ని కొనసాగిస్తారు 2 చెవుల పైన పుట్టుమచ్చ ఉన్నట్లయితే. ఒకవేళ పురుషుడి భుజం పైన పుట్టుమచ్చ ఉందనుకోండి, ఆ పురుషుడికి కష్టపడే మనస్తత్వం ఉంటుంది. అంటే ఎవ్వరి దగ్గర కూడా చేయచాచకుండా కష్టపడి సంపాదించే మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు. పురుషుడికి ఎడమ తొడ పైన కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ పురుషుడు శృంగారం పైన ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటాడు. పురుషుడికి ఎడమ చంక భాగంలో కనుక పుట్టుమచ్చ ఉందనుకోండి, వారు ప్రారంభ జీవితంలో కొన్ని కష్టాలను అనుభవిస్తారు. అంటే వారు చిన్నగా ఉన్నప్పుడు కానీ, బాల్యంలో కానీ, లేదా యుక్త వయసులో ఎక్కువగా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. కానీ ఆ కష్టాలన్నీ, ఆ బాధలన్నీ కూడా, ఆ పరిస్థితి అంతా కూడా నెమ్మదిగా సర్దుకుంటుంది. నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతారు. కానీ స్టార్టింగ్లో మాత్రం, ప్రారంభ జీవితంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులను, కొన్ని కష్టాలను, కొన్ని నిందలను మోయవలసి ఉంటుంది. ఒకవేళ పురుషుడి కుడి చంక భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే భద్రత విషయంలో చాలా మెలకువగా ఉంటారండి. ఎవ్వరూ కూడా వారిని మోసం చేయలేరు, చాలా స్మార్ట్గా ఆలోచిస్తారు. ఒకవేళ పురుషుడికి మెడ భాగంలో పుట్టుమచ్చ ఉందనుకోండి, వారికి మాత్రం కొన్ని సందర్భాలలో మాత్రమే దురదృష్టం తప్పదు. అంటే వీరు ఎక్కువగా ఇతరుల చేతుల్లో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో కుటుంబ సభ్యుల చేత కానీ, స్నేహితుల చేత కానీ, లేదా బంధువర్గంలో ఉన్నవారి చేత మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పురుషుడికి కనుక కుడి తొడపైన పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంటే జీవితంలో ఒక వయసు వచ్చాక వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆకస్మికంగా ధనాన్ని సంపాదిస్తారు. నడిమంతర సిరి అంటారు కదా, కుడి తొడపైన పుట్టుమచ్చ ఉన్న పురుషులకి అలా జరుగుతుంది. ఒకవేళ పురుషుడి ముక్కు పైన కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ అబ్బాయికి క్రమశిక్షణ తక్కువగా ఉంటుందండి. అంటే ఇంట్లో కంటే కూడా బయటే ఎక్కువగా తిరగటానికి, స్నేహితులతో కలిసి జల్సా చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కుటుంబం పైన బాధ్యత కాస్త తక్కువగా ఉంటుంది. అలాగే వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ పురుషుడి పొట్ట పైన కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ పురుషుడు ఎక్కువగా భోజనం చేస్తాడు అని అర్థం. అలానే బద్ధకస్తులు కూడా ఎప్పుడూ తిండి గురించే ఆలోచన చేస్తారు. అంతేకాదు, ఒకవేళ పొట్ట కింద భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారికి బాగా కష్టాలు వస్తాయి అని దాని అర్థం. ఒకవేళ పురుషుడి పిక్కల పైన పుట్టుమచ్చ ఉందనుకోండి, వారు పనిలో అలసత్వాన్ని కలిగి ఉంటారు. అంటే కొంచెం పని చేసినప్పటికీ కూడా వెంటనే అలసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఫిజికల్గా పెద్దగా స్టామినా ఉండదు వారిలో. పని చేయాలి అని చేస్తామే తప్ప ఎక్కువగా ఏకాగ్రతను చూపించలేకపోతారు. అంటే మొత్తం మీద మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖం తప్ప శరీరంలో ముందు భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. శరీరం వెనక భాగంలో పుట్టుమచ్చ ఉందనుకోండి, వారు ఎంత కష్టపడినప్పటికీ కూడా తక్కువ ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. అంటే వీరు పడిన కష్టానికి వేరే వారికి ప్రతిఫలం దక్కుతుంది. అంటే
ఒకవేళ పురుషుడికి శరీరం వెనక భాగంలో పుట్టుమచ్చ ఉందనుకోండి, వారు బాగా కష్టపడి డబ్బులు సంపాదించినప్పటికీ కూడా ఉదాహరణకు సమాజంలో వారికి ఎటువంటి పేరు వస్తుందంటే వారి దగ్గర ఉన్న సంపద అంతా కూడా వారు కట్నంగా తీసుకున్నదేనని. అంటే ఇది కేవలం నేను ఉదాహరణగా మాత్రమే చెప్తున్నానండి. ఈ పురుషులు ఎంత కష్టపడినప్పటికీ కూడా ప్రతిఫలం అనేది పూర్తిగా లభించదు. కష్టం వీరైతే ప్రతిఫలం వేరే వారికి దక్కుతుంది. మీకు ఏ భాగంలో పుట్టుమచ్చ ఉందో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.